ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకోలే ఈరోజు నేచురల్ బ్యూటీ ఇండియా క్యూటీ పూరి సెట్ చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫెయిర్ అండ్ పట్టక ఏంటి कौन है रैया आइटम अच्छी है అంతేనా స్టమక్ ప్రాబ్లం అమ్మా. మేమే అడుక్కొని తినేటోళ్ళం అంటే మా దగ్గర అడుక్కొని తింటున్నారయ్యా వీళ్ళు. యుద్ధం కంటే భయంకరమైనది సృష్టించడానికి పోతున్నాం. సౌండ్ వస్తుంది కానీ పని కనిపిస్తుంది. యూపీకి పోయి చదువుకుంటు ఫ్రెండ్స్ మొత్తం क्या खा रहे हो भाई? हिमाल विमल बोलो जुबान केसरी जय बोलो सोलाल महाराज की. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? ప్రేయర్ టు గాడ్. అందరూ అది మొక్కండి ఇప్పుడు గొడ్డలని. ఇది మా సాంప్రదాయం అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గైస్ మేమైతే ఈత మొగ్గ కోసం వెళ్తున్నాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మేము బీటెక్ చదువుకొని ఇగో 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 చూడండి ఇగో ఈ మేకలు మేపడానికి పోతున్నాం. ఇగో ఇగో వీళ్ళందరూ వస్తున్నాయంట. చెప్పడం అయిపోయి హాయ్ అని బాయ్. వీడేంటి బాయ్ అంట. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ బొంబాయి మిఠాయిలు అన్ని తినేవాళ్ళం కదా. సో మేమైతే ఒక ట్రై చేస్తున్నాం అన్నమాట. ఎద్దుదేవు మా ఫ్రెండ్ గారు అయితే ఇక 2 తీసుకుని మన ఎడిటర్ ఎడిటర్ గారు తిందామని. कैसा रहता भाई ये टेस्ट अच्छा रहता एकदम बोल रहा बढ़िया कैसा रहता अच्छा रहता ना लंबा जैसा चलो సబ్స్క్రైబ్. నువ్వేంద్ర తింటా అంటే అందరు తింటానికి తంతా పట్టుకొని తింటా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అడవిలో నుంచి తప్పిపోయిన ఎలుగుబంటి వస్తుందన్నమాట. ఇగో ఇగో సేమ్ but different అరే అందరికి రాదు మీకు కాదురా అందరికి తంతా పట్టుకొని అందరికి అది తిండి పోతు ఏమో మేమే అడుక్కొని తినేటోళ్ళం అంటే మా దగ్గర అడుక్కొని తింటున్నారయ్యా వీళ్ళు. గైస్ ఇది బొంబాయి మిఠాయి. ఒకసారి ఇవ్వరా చూపి. బొంబాయి మిఠాయి మీకు తెలుసు చూపించడానికి నేను తినను చూపించడానికి. గైస్ ఈ బొంబాయి మిఠాయి మీకు తెలుసు. దొంగ సచ్చినోడు. సో ఇది దీన్ని ఏమంటారు ఒకసారి కింద కామెంట్ లో మీరు చెప్పండి. మేమైతే బొంబాయి మిఠాయి అంటాం దీన్ని. ఓకే గైస్ మీరు చూడండి ముందుకెళ్ళైతే ఒక 4 బర్రెలు వస్తున్నాయి. 3 ఉన్నాయి కదా. 3 ఏందిరా వెనకాల ఇంకోటి వస్తుంది. ఒక 4 బర్రె రాగో. మేమైతే గొడ్డలు తీసుకుని ఎడికి నరకడానికి పోతారు అనుకుంటున్నా. అదే యుద్ధానికి కాదు మేము వెళ్ళేది. యుద్ధం కంటే భయంకరమైనది సృష్టించడానికి పోతున్నాం. దేనికో తెలుసా మీకు? అదేనండి ఈత మొగ్గ కోసం కొట్టడానికి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. చెప్పరా దాన్ని ఏమంటారు చెప్పు దానికి తెలుగులో. దీనికి గొడ్డలు అంటారు ఫ్రెండ్స్. మా భాషలో కరాడి అంటారు. కరాడి గొడ్డలి దీనికి ఇదేం నరికినా గైస్ ఇది చూడండి చాలా భయంకరంగా ఉంది గైస్. ఇది మనకు అమెజాన్ ఫారెస్ట్ మీ అందరికి తెలుసు కదా. దానికంటే దట్టమైనది ఏదో శబ్దం వస్తుంది. నాకు భయంగా ఉంది ఫ్రెండ్స్. మీకు అక్కడ ఒక వింత జంతువు కనిపిస్తుంది గమనించండి. నాకు చాలా భయం వేస్తుందండి. చూడండి వెనుకలో ఇది ఉంది. ఏదో వస్తుంది గైస్. చాలా భయంగా ఉంది గైస్. ఏదో వస్తుంది గైస్. అరే మా ఫ్రెండ్ గైస్ ఎవడో అనుకున్నా అసలు. అమ్మ ఇంత దారుణమైన. అరే ఫాస్ట్ లాగా నడుచుకుంటూ వస్తాయేమో రా. దడుచుకున్నాం కదరా. ఇక పిల్లలందరూ చూసి దడుచుకున్నారు కదరా. నీకు గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మా ఫ్రెండ్స్ పోతురు. ఇగో ఇంత
అడవులలో ఉంటాం మేమైతే నార్మల్గా. చూడండి ఎంత దట్టంగా ఉందో ఈ రోడ్లు చూడండి, అసలు ఎలా వెళ్తున్నారో మా ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ నుంచి అయితే ఒక స్నేక్ పోయిందంట. గైస్ ఒక్క నిమిషం గైస్ అగో గ్రీన్ కలర్. గైస్ మీకు పాము కనిపిస్తుందా? అది కూడా మనలో ఒక జీవినేలే, వాటికి కూడా పాపం ప్రాణం అనేది ఆశ ఉంటది. నాకు తెలిసి మనుషుల కంటే అవి చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే కదా, రీసెంట్ గా మృగాల కంటే దారుణంగా తయారయ్యాం మనము. మన ట్రైనీ డాక్టర్ అయితే రీసెంట్ గా రేప్ చేసి మరీ చంపేశారు. సో దాని గురించి కొంచెం అప్డేట్లు చూస్తే కూడా వాళ్ళు ఏమంటారు అంటే అదంతా ఆత్మహత్య అని, కొందరేమో ఆయన పిచ్చోడు అంటారు, సైకో అంటారు, ముద్రేసేస్తారు. ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం గైస్. ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. సో మీరందరూ అయితే నేను దానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మనం న్యాయం జరిగేటట్టు అయితే మనం చూసుకోవాలి. ఇక మనుషులతో పోల్చుకుంటే పాములు అయితే బెటర్, మూగ జీవులు చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆవిటికైనా కొంచెం విశ్వాసం ఉంటుంది. మా మానవులకి అయితే ఆ మాత్రం కూడా విశ్వాసం లేకుండా మానవ మృగాలు తయారయ్యాం మనం. లేకపోతే మా తాత కాట్రాజ్ వస్తాడు. కాట్ర వేలు వస్తుంది చూసారా, బర్రెలక్క వాళ్ళ తమ్ముడు. బర్రెలన్న ఇప్పుడు చెప్పండి, వాటుడు వాటు నాటుడు చెప్పండి రా అబ్బాయి. ఇప్పుడు 2 గొర్రెలు కొట్టుకుంటే అట్లా ఉంటుందా? జాతి రత్నాలు రా మీరు పంది కోసం సౌండ్ వస్తుంది కానీ పని కనిపిస్తుంది. तू समझा? हाँ नहीं तू समझा नहीं. మీ అందరికి ఇప్పుడు దాది దగ్గర తీసుకోతాము. ఎంత మజా వస్తుంది ఇప్పుడు చూడు. దాదికి ఫేర్ అండ్ లవ్లీ అనడానికి రాదు. ఇప్పుడు నేను ఫేర్ అండ్ లవ్లీ అనిపిస్తా. మీరు అందరికి ఛాలెంజ్ చేస్తున్నారండి. దాది దగ్గర పోతాం రండి. ఫేర్ అండ్ లవ్లీ రుద్దుకోలే ఈరోజు. నేచురల్ బ్యూటీ, ఇండియా క్యూటీ పోరి సెట్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే. ఫేర్ అండ్ లవ్లీ చెప్పు ఒక్కసారి. ఫేర్ అండ్ పెట్టక ఏంటిది? कौन है रैया? आइटम अच्छी है, तेरे इलाके की है क्या? చెప్పొచ్చు కదా. రాదా? లవ్లీ వస్తలేదు. ఒకసారి ఐ లవ్ యూ చెప్పు బేబమ్మ. రాదు. ఐ లవ్ యూ కూడా రాదా? ఫేర్ అండ్ లవ్లీ కూడా రాదు. ఇంకేం వస్తుంది బేబమ్మ నీకు? సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ కదా దాదితో ఎంత జోక్ వస్తుంది అట్లుంటది మా దాది అంటే. మరి ఫుల్ నవ్విస్తుంది మరి. ఏడా చేసినా ముగ్గురు కనిపిస్తారు. మీ గ్యాంగ్ లో కూడా 3 ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి ట్యాగ్ చేయండి. ఇగో షేర్ కూడా చేయండి మర్చిపోకండి. ఆయుధ పూజ చేయండి అందరూ. అది మొక్కండి ఇప్పుడు గొడ్డలని. ఇది మా సాంప్రదాయం అన్నమాట. అడవిలో వచ్చిన ప్రతిసారి మేము గొడ్డలని అలా చెట్టుకి ఒకసారి అవి గుచ్చుకుంటే మాత్రం ఇక మనం అంతే బంగారం సూది చేయించుకొని తీయాలి ఇక దాన్ని. ఏమైందిరా? లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. మామా ఆయుధం ఎన్ని తంటాలు పడుతుండో చూడండి గాయస్. ముళ్ళ చెట్లన్నీ తీసి పక్కన పడేస్తున్నారు. ఇగో ఇవన్నీ ముళ్ళు గుచ్చుకుంటుందని వీరంతా ఇలా తీసి పక్కన పడేస్తున్నారు. ఇగో చూడండి ఒకసారి, దీని ఇలా ముళ్ళు ఉంటాయి. ఇగో ఇవన్నీ దారుణంగా గుచ్చుకుంటాయి. ఇది కనుక గుచ్చుకుందనుకో 100% బ్లడ్ వస్తుంది. ఇందాక మా ఇద్దరు గుచ్చుకున్నది ఇది. ఇప్పుడు సోది చెప్తున్నాడు. చూడదా మా ఎడిటర్ కష్టాలు పడుతున్నాడు. కట్ చేస్తుంది. ఇగో చూపిస్తా. ఇగో ఇలా ఉంటుంది. ఎంత పెద్ద చెట్టు నువ్వు అడవి మనిషివే. నువ్వు మనిషి తల్లి యూపీకి పోయి చదువుకుంటు ఫ్రెండ్స్. हिमाल इसको खाते में कांक्रीट का 8-8, 9-9, 10-10 थैली का माल तोड़ता हूँ. वो भी सनाना पिरी टरारा. विमल बोलो जुबां केसरी. వి టెరెడ్ గాయ్స్. ఆల్మోస్ట్ మేము అనుకున్నది సాధిస్తున్నాం. వచ్చేసింది గాయ్స్ పడిపోయిన చెట్టు. మీరందరూ అనుకుంటారు కదా ఈ చెట్టుకి మాకు సంబంధం ఏంటంటే కత్తికి బొచ్చుకు ఉన్నంత సంబంధం. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం.
వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎవడంట ఈ చెట్టు నాకింది, ఏంటి బాబన్న ఇంకోసారి ఈ చెట్టు నాకింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవడంట ఈ చెట్టు కోసింది, మా ఎడిటర్ కోసాడు, చెట్టుని లాగుతున్నారు. జై బలో సలాల్ మహారాజ్ కి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? ప్రేయర్ టు గాడ్. కొంచెం అద్ది కింద కట్ చేయి. అది స్నాయి గట్టు వస్తున్నాడు నయన్. చూడండి గైస్, యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేస్తుండ్రు. అంతేనా? స్టమక్ ప్రాబ్లం అమ్మా. చూస్తున్నా సేమ్ పిల్లి లాగే ఉన్నాడు. పిల్లి దెబ్బలే. మా ఫ్రెండ్ తింటున్నాడు చూడు, అది చాలా టేస్ట్ ఉంటది. ఎలా ఉంది చెప్పరా? యమ్మీ, అద్భుతం కదా. చూడండి ఎర్రిప్పుగా కాలేరు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటది, చాలా తీపి కంటే ఇది కష్టపడ్డదానికి ఇదే ఫ్రెండ్స్ వైట్ ది మెయిన్. ఇగో ఇదే పాటు మస్తు ఉంటది. ఇదంతా తీసాం, ఇగో ఇప్పుడే తీసాం ఇది. మనం ఒకసారి ఎడిటర్ అడగండి. ఎడిటర్ మీరు చేస్తాను చెప్పండి. ఏం లేదు వేస్ట్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. చూడండి ఇగో, చాలా అంటే చాలా అద్భుతం. తినడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఎలా ఉంది? అద్భుతం. ప్రపంచంలో అంతా దొంగన కొడుకులు అండి. ఒక చూడు ఎంత దొంగన కొడుకు ఒక్కడే తింటున్నాడు. చూడండి ఫ్రెండ్, కెమెరామెన్ ఎడిటర్. ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు. మొత్తం చెప్పేసండి. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఇలా తినాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా ఉంటుంది. అరే 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 దొంగ ఒకసారి ఇవ్వరా గైస్. ఇగో నిజంగా చెప్తున్నా గైస్, చూడండి ఇగో ఇగో కారొచ్చు. ఇగో అరే తుప్పా చదవా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటది. ఇది బాగా ఈ సీజన్ లా, ఈ టైంలో వర్షాకాలంలో ఇది ఒక మా భాషలో కార్తీ అంటారు. దాంట్లో అట్లా మొగ్గాని కార్తీ ఉంటది. దాంట్లో ఇలా తింటే కానీ మాకు కొంచెం బాధ ఎక్కడ వస్తుందంటే మా దాంట్లో ఇద్దరు మిస్ అయ్యారండి. ఒకటి మా ఎల్ఐసి ఎంప్లాయీ నరేష్, మా బావ గారు. ఇంకోటి మా ఫ్రెండ్ తులసిరామ్ అండి. ఇంకా నగేష్ కూడా మిస్ అయ్యారు. ఇది మంచి ఆటగాళ్ళు, ఇవి మంచి క్రికెట్ ప్లేయర్ అండి. ఇగో మంచి ఆటగాళ్ళు మీరు కూడా నాలాగా లాస్ ఏంజల్స్ రావాలంటే చదువుకోండి ఫస్ట్. కొత్త కొత్త పిచ్చులు చూశాడండి. ఇగో ఇది ఒక పిచ్ అండి. ఇబ్రాహీంపట్నం చుట్టుపక్కల 10-12 గ్రౌండ్ లో ఆడుంటాను ఫ్రెండ్స్. మాక్సిమం బ్యాటిల్ బౌండరీస్, బిగ్ బ్యాట్. రీసెంట్ గా ఒక గ్రౌండ్ అయితే తీసేసారు. చాలా బాగా అనిపించింది. ఆయన క్రికెట్ ఆడుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాం. మీకు చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా హెల్త్ కి ఎలా అంటే బాడీ బ్లడ్ ప్రెషర్ అలాంటివి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా ఎలాంటి నార్మల్ గా ఏదైనా తింటే బాగా ఇది క్యూర్ అయింది. చాలా బాగుంటుంది. ఇక నేను తింటున్నా. అవునా? నిజమా? చూడు ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? ఇప్పుడే నాగేశ్వరం చెప్పినాం గైస్. ఇందాకనే మాకు ఫోన్ చేశారు. వీళ్ళు వస్తారని మేము కావాలని ఫోన్ లిఫ్ట్ చేయాలి గైస్. ఎందుకంటే ఇవి తాటి మొగ్గ చాలా హెల్దీగా ఉంటది. వచ్చుడు మెక్కుతున్నారు. అది తాటి మొక్క కాదురా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. అదే ఈత మొగ్గ అండి. సారీ, మీతో మొగ్గ తినడానికి వచ్చినాం. వాళ్ళకి ఇవ్వండి రా, వాళ్ళు ఏం తిండి. అదే చాలా పడిపోయింది గాయస్. ఇది ఒక పెద్ద పందిగా. అసలు ఒక మాటలు చెప్పండి, కుక్కర్ కొట్టాడు సార్. కుక్కలైన బొక్కల కోసం అంతా ఎగబడే ఫ్రెండ్స్. దీంట్లో కష్టపడ్డా నేను, మా ఎడిటరు, ఇగో వీడు. డబ్బాలు కొట్టుకోవద్దు, అర్థమైందా? డబ్బాలు వద్దు మనకు. వీడు మన వీడియోగ్రాఫర్. వీడియో తీస్తాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్
like, share and subscribe.